కర్మకు నువ్వు చావురా అంటున్నావు. అది ఆయనకు నచ్చట్లా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇప్పటి నుంచి అదే జరుగుతుంది. ఇది ఎలా కంట్రోల్ చేయాలండి? ఇలా వెటకరంగా మాట్లాడడం నాకు నచ్చట్లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వచ్చేసి ఏంటంటే సొసైటీ లాగే ఉంటది. నీ కర్మకు నువ్వు చావు, నువ్వు నీరు కంటెంట్, నీ సినిమా మనం అలా అంటున్నాం కానీ డిస్కస్ చేసుకుంటున్నావా? కనీసం డిస్కస్ చేసుకుంటున్నా. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నారు. మీరు అన్నారు, నా ముందే అన్నారు. మరి 1 సెకండ్, డోంట్ సే దట్. మీరు అనిందే నేను చెప్తున్నా. అనిందే చెప్తున్నా. అలాగే ఉంటది సోషల్ మీడియా. మీరు అప్పుడు అబ్బాయి చెప్పిన ఏంటి, తన ప్రాబ్లం ఏం చెప్తున్నాడు? కంట్రోల్ చేయాలని మీ వయసుకు మీరు ఓదార్చాలా? నీ కర్మకు నువ్వు చావంటావా? దెన్ డోంట్ ఇంటర్ప్రెట్. లో గ్రేడ్ బిలో ది బెల్ట్ ఇంటర్ప్రెట్. అదే మీరు మాట్లాడేది. అనవసరంగా below the belt interpretation. Don't believe. Don't dominate me. Don't dominate me. Don't dominate me. Don't say. Don't dominate me. Don't touch. Shut up. No. ఈ ఎక్స్పీరియన్స్ పనికి రావాలి. ఎక్స్పీరియన్స్ వరకు వెళ్ళకండి. సారీ ఇదే పనికి సారీ ఒక్క నిమిషం. కన్ఫర్మ్ టాపిక్. నో చిట్బాబు గారు ఒక్క నిమిషం. లెట్ హిమ్ టాక్. నో ఒక్క నిమిషం. విజ్ఞాన్ గారు కన్ఫర్మ్ టాపిక్ గురించి మాట్లాడారు. ఆయన ఏమంటారంటే కంట్రోల్ చేయలేకపోతున్నాం సోషల్ మీడియా. డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు ఆయన. వి కెనాట్ హావ్ ఎ రెగ్యులేటరీ సిస్టమ్ మనకు అది లేదు అని అన్నారు అంతే. లాస్ట్ మంత్ దానికైనా ఫైండ్ అవుట్ చేయమన్నారు. కంట్రోల్ సిస్టమ్ లేదు అని అన్నారు. చిన్న ఎగ్జాంపుల్ అడుగుతా అన్నారు ఆయన. కంట్రోల్ సిస్టమ్ లేదని అన్నారు. మీరు అలాగే మళ్ళీ తనండి నీ సినిమాలో కంటెంట్ లేదు అందుకు ఆడలేదు. లేదు నీ సినిమాలో మెన్షన్ చేయలేదు. కంటెంట్ సినిమాలు ఉన్నాయి, ఆడతాయి, లేకపోతే ఆడలే. సినిమా ఆడలేదని కదా తను చెప్పుకున్నాడు. చూస్తారు లేకపోతే చూడరు. అలా అయిపోయింది. ఏమంటున్నా రెగ్యులేటరీ సిస్టమ్ లేదు. రివ్యూస్ వల్ల ఎలా ఫేస్ చేస్తున్నాం సిచ్యువేషన్ మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఉన్నప్పుడు మంచి కోసమే మాట్లాడాలి. ఆఫ్ కోర్స్ తన పెయిన్ ఇదండి అదండి అని చెప్తున్నా. పొడుస్తా ఉన్నారే తప్పితే ఆయన మెన్షన్ చేస్తూనే ఆయన గురించి నేనేమంటున్నా అంటే సోషల్ మీడియా రివ్యూస్ ఎంత ప్రభావితం చేస్తున్నా లాంగ్వేజ్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది. మేము హర్ట్ అవుతున్నాం అన్నప్పుడు అవునండి ఇది ఇలా ఉండింది, మనం ఏదో ఒకటి చేద్దామని ఒక మాట చెప్పినా బాగుంటది. మనం ఏం చేయలేకపోయినా అట్లీస్ట్ ఏదో ఒకటి చేద్దామన్నా కూడా బాగుంటది కదా వినడానికి చెప్పినోడికే. మీరు కొంచెం లేట్ గా వచ్చారు. ఫస్ట్ ఆయన ఏమన్నారంటే చిట్బాబు గారు ఆల్రెడీ మీటింగ్స్ చేసాము, అది పాసిబుల్ అవ్వలేదని కూడా చెప్పారు ఆయన స్టార్టింగ్ లో. మీరు చెప్పండి, మీరే సలహా ఇవ్వండి. రివ్యూస్ ఇస్తామని కూడా చెప్పారు. ఈ మధ్య వాళ్ళు పాటించట్లేదు. మీరే సలహా ఇవ్వండి. మీకున్నటువంటి అది ఫిల్మ్ జర్నలిస్ట్ గురించి అని చెప్పింది. మనం మాట్లాడే సోషల్ మీడియా వాళ్ళతో మనం చర్చలు పెట్టలేము. ఎవరితో పెడతాం చర్చలు? ఎవరికి అందరికీ కట్టడి చేయడం ఎలా? దాన్ని కట్టడి చేయడం. ఒక్కసారి తినండి, ఒక్కసారి చూడండి. ఒక్క నిమిషం అన్న, ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఒక్కసారి చూడండి. నేను ఒక క్వశ్చన్ చెప్తా. అందరికి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి సినిమా నచ్చదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఫుల్ మూవీ, ఒక సినిమాది బుట్కర్ బాలరాజ్దే. సూపర్ ఉంది మూవీ, మంచి లవ్ స్టోరీ, ఫ్యామిలీతో చూడొచ్చు. 2 hours 26 seconds. కొంతమంది ఏమో బాగాలేదు, కొంతమంది బాగుంది. మూవీ చాలా కనిపిస్తలేదు. తీసుకురావా సార్? ఇప్పుడు చూపించు. ఓకే, సో ఇది కమెంట్స్. బుట్కర్ బాలరాజు ఆహాలో రిలీజ్ చేసారు, యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఓకే, సూపర్ మూవీ అది ఇది అని చెప్పి కమెంట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మంచి మూవీ, ఎందుకు సినిమా హిట్ కాలే అది ఇది అని చెప్పి కొన్ని ఏమో బాగాలేదు, మంచితనాన్ని గీతాలు చేసినట్టు ఉంది, సొల్లు సినిమా అని కొంతమంది పెట్టిండ్రు. ఓకే, కొంతమంది సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ మూవీ అది ఇది అని చెప్పేసి పెట్టుకున్నారు. కొంతమంది లవ్ ద మూవీ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక నిమిషం నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే సార్, ఏ సినిమా బ్యాడ్ సినిమా కాదు సార్. మళ్ళీ చెప్తున్నా, ఎంతో కొంతమంది నచ్చదు సార్, కొంతమంది నచ్చదు సార్. సో నువ్వు సినిమా మంచి అంటే అట్లీస్ట్ నువ్వు 100% కాకపోయినా కూడా యూ ట్రైడ్ యువర్ బెస్ట్. ఒక
నువ్వు ఏదైనా మన లైఫ్ లో మనం మనుషులం. సోహెల్ దగ్గర మళ్ళీ వస్తానండి ఒక 5 minutes లో మనతో పాటుగా వర్జిన్ బాయ్స్ డైరెక్టర్ కూడా జాయిన్ అవుతారా? ఇప్పుడు కొంచెం ఈ రోజు హైదరాబాద్ లో కాస్త వర్షం ఎక్కువ ఉంది కాబట్టి ట్రాఫిక్ లో స్టక్ అయ్యారని మరి కాసేపు జాయిన్ అవుతారు. చిట్టుబాబు గారు ఒక 5 నిమిషాల్లో మీరు చెప్పండి, మీరు సొల్యూషన్ అన్నారు కదా. నేను చెప్తున్నా ఒక్క నిమిషం సోహెల్, ఒక్క నిమిషం సార్, నన్ను పూర్తిగానియండి సార్. రైట్, చెప్పు. ఇప్పుడు ఎవడైనా మంచి సినిమా తీయాలని తీస్తాడు, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు, కొంతమంది మనమే అరే ఆ సినిమా ఎట్లా నచ్చు, కొన్ని సినిమాలు గుండె మీద చేసుకొని చెప్పండి, కొన్ని సినిమాలు ఇది ఎట్లా హిట్ అయింది రా అని అంటాం. ఇలా అనుకున్న రోజులు ఉన్నాయా లేవా ఇప్పటిదాకా ఇండస్ట్రీలో? గుండె మీద చేసుకొని చెప్పండి ఈ సినిమా ఎట్లా హిట్ అయింది అసలు థియేటర్లో అని చెప్పేసి ఉన్నాయా లేదా? ఓకే, ఇప్పటిదాకా ఓకే. కొన్ని ఇట్లా కూడా అనుకుంటారు ఆడియన్స్, ఏంది అరే దీని అమ్మ ఈ సినిమా ఎట్లా మిస్ అయినావురా థియేటర్లో ఫ్లాప్ చేసి. ఇప్పుడు గౌతమ్ నంద మూవీ ఉంది, ఇప్పటికీ గౌతమ్ నంద మూవీని ఇప్పటికీ ఏదైనా రీల్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇలాంటి సినిమాని మనం ఎట్లా ఫ్లాప్ చేసినాం రా అని చెప్పేసి మనమే తిట్టుకుంటాం. గోపీచంద్ గారిది అవునా కాదా? ఓకే, ఇది ఓకే కాదు, అందరు ఓకేనా కాదా? ఒకసారి నాకు ఆన్సర్ ఇవ్వండి అన్న అందరూ. మీ ప్రాబ్లం అర్థమైంది. ఒకసారి దాని రెగ్యులేషన్ అన్నావు కాబట్టి నేనేమంటున్నానంటే సార్ ఎంతో కొంత డిజర్వ్ ఉన్న సినిమాలు ఉంటాయి సార్, సార్. మేమేదో చాలా మంది కొత్త వాళ్ళు వచ్చి లేకపోతే ఆల్రెడీ సినిమా చేసిన వాళ్ళు ఒక సినిమా హిట్ కొట్టాలనే తీస్తాడు. ఎప్పుడు ఫ్లాప్ కూడా ఎవరికి తీట కాదు. 2-3 కోట్లు 10 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమా చేయడానికి, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికే మనం తీస్తున్నాం. ఎంతో కొంత 100 మందిలో ఓ 20 మంది అన్నా కనీసం ఎంటర్టైన్ అవుతున్నారు కదా. సో అట్లీస్ట్ అంతమంది అయినా ఎంటర్టైన్ అయినప్పుడు మన పక్కోడు వచ్చి ఎవడన్నా వచ్చి మనల్ని మన సినిమాని కించపరిచినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ పెయిన్ ప్రొడ్యూస్ చేసిన వాడికి తెలుస్తుంది, ఆల్రెడీ బయట నుంచి పైసలు తీసుకొచ్చి పెట్టినోడికి అర్థమవుతుంది. ఆల్రెడీ ఇక్కడ చాలా మంది ఆశయాలు యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు పనిచేసి అరే సినిమాతో నాకు బ్రేక్ వస్తుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. యాక్టర్స్ కొత్త వాళ్ళు రావాలి అని చెప్పేసి ఆడియన్సే అనుకుంటున్నారు కదా. సో అలాంటి టైంలో అరే నేను ఏదైనా చేయాలి అని చెప్పేసి కష్టపడి చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఐబొమ్మ అని చెప్పేసి మొత్తం బొమ్మ గీసేస్తారంతా. ఓకే, అదే పెద్ద టెన్షన్. అంటే మళ్ళీ రివ్యూవర్స్ వచ్చి ఇష్టమైన ఎటకారంగా మాట్లాడుతూ ఉంటే సోహెల్ ఇక్కడ ఈ భాషని సోషల్ మీడియా రివ్యూయర్లు ఎటకారంగా వాళ్ళే కాదు ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నారు. ఒకసారి రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి అయితే మాట్లాడుకుంటున్నాం వర్జిన్ మూవీస్ పీసీఆర్ ఇఫ్ రెడీ ఆ బైట్ ప్లే చేయండి ఒకసారి. ఆ సినిమా ప్రమోషన్ లో లేకపోతే సినిమా యాక్టివిటీలో ఎలా మాట్లాడాడు ఆ ప్రొడ్యూసర్ అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతారు. ఇందాక అప్పాజీ గారు టాపిక్ రైజ్ చేశారు, అట్ ది సేమ్ టైం చిట్టుబాబు గారు టాప్ రైజ్ చేశారు. కాబట్టి ఒకసారి బైట్ ప్లే చేస్తాను నేను. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, బనానాకి కండోమ్ అవసరమా అని అడిగారు కదా, సీన్ అవసరమా అని. అదే కదా ఇప్పుడు మన ప్రభుత్వాలే సేఫ్ సెక్స్ చేసుకోండి, నిరోధులు వాడండి అని చెప్తా ఉన్నాయి. బట్ వీడియో ఎలా వాడాలో నేను చూడాల. మీరు 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 చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. పీక్ టైంలో కండోమ్ చింపిన తర్వాత అది రివర్స్లో వేసుకోవాలో ఎట్లా వేసుకోవాలో ఆ కన్ఫ్యూజన్లో కాదు, ఆ కన్ఫ్యూజన్లో దాంట్లో ఒకవైపు ఆయిల్ ఉంటుంది, అది ఇది ఆయిల్ డ్రై అయిపోతుంది. ఈ లోపు చల్లబడిపోతాం, టైం అయిపోతుంది. సో అందుకని ఇది చాలా అవసరము. సో దట్ టైం వేస్ట్ చేయరు. రైట్ సోహెల్, ఇది ఎందుకు నేను ప్లే చేశానంటే సోహెల్ నీకు వాయిస్ వినిపిస్తుందా? ఇది ఎందుకు ప్లే చేశానంటే నువ్వు సోషల్ మీడియా రివ్యూస్ యొక్క భాష నాకు నచ్చడం లేదనంటే ఆ సోషల్ మీడియాకి సంబంధించి ఆయనకు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు, లేకపోతే షేర్ చేసుకుంటే ఫ్రెండ్స్కి ఏదో. కానీ ఇది డైరెక్ట్గా పబ్లిక్ మీడియాలో చేశారు కాబట్టి ఈ లాంగ్వేజ్ ఎలా చూడాలి మరి నువ్వు చెప్పు. కరెక్ట్ కాదు ఇది కూడా, నేను 100% చెప్తా. కరెక్ట్ అని ఎవరన్నారన్నా నేనే ఒప్పుకుంటా, కరెక్ట్ కాదు ఇది. సో నేను 100% కరెక్ట్ కాదనే చెప్తా. ఆయన సార్ అంటే నాకు ఆయన బట్ ఇలా మాట్లాడకుండా ఇంకేదన్నా మాట్లాడాల్సింది నాకు. అంటే దీనికైతే నేను సపోర్ట్ చేయను, ఎందుకంటే చాలా మంది అంటే ఆయన సినిమా కంటెంట్ పరంగా మాట్లాడిండే, ఎందుకంటే ఆయన సినిమా కంటెంట్ అడల్ట్ కంటెంట్ కాబట్టి. సో డెఫినెట్లీ ఆ ఉద్దేశంతో ఏమన్నా కూర్చొని అలాంటి మాటలు మాట్లాడారా, ఆయన ఉద్దేశం ఏంటి పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది ఇలా మాట్లాడితే అని మాట్లాడారా మనకు తెలీదు. బట్ ఆయనని జడ్జ్ చేయడానికి లేకపోతే ఏది అని పక్కన పెడితే, బట్ ఇది మాత్రం కరెక్ట్ కాదనిపించింది నాకు. బట్ ఇక సోహెల్ మన లైట్ డిబేట్ కి పూల చొక్కాని సపోర్ట్ చేస్తున్నారని పోల్ కండక్ట్ చేస్తే 55% ఆఫ్ పీపుల్ ఎస్ పూల చొక్కాని సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. పూల చొక్కాని సపోర్ట్ చేస్తున్నాం అని అంటే డెఫినెట్లీ